హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు కొంతమంది ఉంటారనమాట రాజకీయాలలో. సరే వాళ్ళు కింద స్థాయిలో కష్టపడి ఉంటారు. కానీ అనుకోకుండా వాళ్ళు అనూహ్యంగా ఒక పెద్ద స్థాయి పదవులొచ్చేసి భారీ మెజారిటీతో గెలిచేస్తారనమాట. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంక అయిపోయింది, మనం అన్నీ ఛేదించేసాం, ఎక్కేసాం, ఇంక మనల్ని ఎవడు ఆపలేడు అని అనుకోని విర్రవీగేసి ఎట్లంటే అట్లా బిహేవ్ చేస్తుంటారు. సో ఇప్పుడు రాజకీయాల్లో ఒకటి ఉంటుందనమాట సామెత, ఏంటిది, రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే అని. ఆ రకంగా బిహేవ్ చేసేస్తుంటారు. వాళ్ళని ఈ అధినాయకత్వాలు కూడా కొన్నిసార్లు మరి ఏమో మనకు బాగా సన్నిహితులను ఇంకోటనో కొంచెం చూసి చూడనట్టు ఉంటారు. అట్లా ఉండి దారుణమైన పరాభవాలను పార్టీలకు కూడా అంటగడుతుంటారు. సో అసలు ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏంటి ఆ కథ తెలుసుకునే ముందల మనం మన వ్యూవర్స్‌ని రిక్వెస్ట్ చేసేది ఏందంటే, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్న అతను దగ్గుపాటి ప్రసాద్ అనమాట. ఎవరు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆయన. ఆయన అదే అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో 14, 19 టైంలో ఎంపీపీగా పనిచేసేవాడు. అప్పుడు ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఆ తర్వాత మెల్లగా పార్టీలో మళ్ళీ పైరువీలు చేసాడో, కష్టపడ్డాడు, ఎట్లా ఏమో అదృష్టం వరించిందో ఏమో గానీ ఏంది, మొన్న 24 ట్యాంక్ అయితే ప్రభాకర్ చౌదరికి అక్కడుండే లోకల్ గొడవల వలన సీట్ ఇవ్వకుండా ఈయనకి ఇచ్చేశారు. ఈయన ఆ ఊపులో 24,000 భారీ మెజారిటీ తోటి అక్కడ ఉండే అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి పైన గెలిచాడనమాట. ఇంకా గెలిచిందే సరే, ఇంక మొత్తం మనం అదేంది అయిపోయింది, దున్నేసాము, ఇంకా మనకు అడ్డు అదుపు లేదు అనుకున్నట్లుగా ఈయన ఆ ప్రభాకర్ చౌదరితో గొడవలు, టీడీపీ లోకల్ నాయకత్వంతో గొడవలు, ఇంకా అసలు ఆయన ఏలు పెట్టని వివాదాలు లేవన్నమాట. సరే ఇంకా రాజకీయాల్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటారులే అనుకుంటే అంతటి సాగలేదు ఈయన. ఇంకా అసలు నోరు తెరిస్తే మామూలు బూతులు ఉండవన్నమాట. చెత్త బూతులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరినన్నా సరదాగా ఒక ఫోన్ చేసి ఏదైనా ఉన్నా కానీ అంత చండాల బూతులు మాట్లాడలేము. అంత దరిద్ర బూతులు మాట్లాడతారనమాట. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన అప్పటి గవర్నమెంట్లో ఉన్న బూతుల మంత్రి కూడా ఈయన ముందర పనిచేయడు. అట్లాంటి బూతులు ఎమ్మెల్యే అనమాట ఆయన. సో అప్పుడు వార్ 2 సినిమా అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి విపరీతంగా తిట్టేసాడు. ఆయన్ని, వాళ్ళ అమ్మని అన్నీ తిట్టేసి వార్ 2 అద్దుకుంటామని రకరకాలు చేసాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ తోటి ఆయనకి ఒక పెద్ద రగడే నడిచింది. అది నాదేదో ఆడియోని అట్లా చేశారు, ఇట్లా చేశారని మళ్ళీ వచ్చి చెత్త మాటలు మాట్లాడాడు, తిట్లని. సో అంతటిది అయిపోయింది. మొన్న ఈ మధ్య రీసెంట్గా అనంతపురంలో ఒక ఎగ్జిబిషన్ అతను ఉన్నాడు కదా, ఆయనతోటి నానా పెంట, ఆయనతో బెదిరింపులు. సరే అది అయిపోయింది. అది ఇంకా చదువు ముందే మళ్ళీ ఇప్పుడు ఒక లేడీ డాక్టర్ తోటి, మహిళా డాక్టర్ తోటి అనమాట, ఏదో బిల్డింగ్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆ ఇష్యూలో ఇంక చెత్త బూతులని అట్లాంటి వైరల్గా ఉన్నాయి ఆడియో క్లిప్పులు. ఇంటానికే చాలా జుగుప్సాగా ఉన్నాయి అనమాట. అట్లాంటి బూతులతో ఇరుచుకుపడ్డాడు ఒక మహిళా డాక్టర్ పైన ఇతను. మరి ఇట్లాంటి వ్యక్తులను ఎందుకు ఈ నారా లోకేష్, చంద్రబాబు నాయుడులో ఇతను ఇంకా యాక్షన్ తీసుకోలేదో నాకు అర్థం కావట్లేదు. మేము బూతులను అరికట్టాం, కంట్రోల్ చేసామంటారు ఏంది, సభలలో మాట్లాడుకుంటామా, లేకపోతే ఈ రకంగా వాళ్ళకి ఎదురొచ్చిన వాళ్ళని, వాళ్ళకి నచ్చిన వాళ్ళందరినీ ఫోన్లు చేసి చండాల బూతులు తిట్టడమా మీరు అరికట్టింది? ఏం అరికట్టారు నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి 11 వచ్చాయి లాస్ట్ టైము. మీరు కూడా ఏదో పైకి అట్లా చెప్తున్నారు కానీ లోపలైతే పెద్ద ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టయితే ఏం కనపడట్లేదు. ఇంకేమైనా బూతులతోనే ఉన్నాడు. ఇట్లాంటి కొత్త ఎమ్మెల్యేలు లోపల ఇసుక దందాలు, మద్యం కమిషన్లు తినుకుంటా చాలామంది ఉన్నారు చెప్పుకుంటే. ఇట్లాంటి వాళ్ళందరూ మీరు అరికట్టకపోతే కనీసం వాళ్ళకి 11 అన్న వచ్చినాయి చెప్పుకోవడానికి. మీకు సింగిల్ డిజిట్టే. అర్థమైందా? సో అర్థం చేసుకొని ఇట్లాంటి వాటిని అరికడితే అందరికీ బాగుంటుందని నా యొక్క మనవి. ఓకే, థ్యాంక్ యూ.